నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఏంటి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ ఆక్యుపంచర్ మరియు ట్రెడిషనల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ప్రొఫెసర్ డాక్టర్ పిఎస్ సాగర్ గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టాపిక్ ఆస్ట్రియో ఆర్థరైటిస్ గురించి. మనకి ఆర్థరైటిస్ రకాలు, అసలు ఆర్థరైటిస్ అంటే ఏంటనేది కొంచెం చాలా మందికి అవగాహన కూడా వచ్చింది మన ప్రోగ్రామ్ ద్వారా. సో ఇంకొకసారి ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఏంటి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే మన ఎముక మెల్లిమెల్లిగా స్ట్రక్చరల్ గా వీక్ అయిపోయి ఇంటర్నల్ గా లోపల, అంటే ఒక ఎండి కొమ్మకి పచ్చి కొమ్మకు తేడా తెలుసు కదా. ఒక పచ్చి కొమ్మ అయితే దాంట్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, లోపల మన ఎరగొట్టాలన్నా చాలా కష్టపడాలి. బట్ అదే మనకు ఒక కంప్లీట్ ఎండిపోయిన కొమ్మలో చూసుకుంటే దాంట్లో ఎలాంటి జీవం ఉండదు. లోపల అంతా స్ట్రక్చర్ అంతా కూడా డ్రై అయిపోయి డిహైడ్రేట్ అయిపోయి కంప్లీట్ పోరస్ అయిపోతుంది, కాబట్టి ఈజీగా విరిచేయచ్చు. సో అలాగే మన ఎముక మనం చూసుకుంటే కూడా ఏజింగ్ ప్రాసెస్లో సర్వసాధారణంగా కేవలం ఆస్ట్రియో ఆర్థరైటిస్ అనేది ఏజ్ పెరిగే కొద్దీ వచ్చే ఒక వ్యాధి అంటే మేజర్గా అసలు ఒకప్పుడు ఆస్ట్రియో ఆర్థరైటిస్ అంటే ఏజ్ ఫ్యాక్టర్తోనే చెప్పేవాళ్ళు. ఏజింగ్ ప్రాసెస్లో ఎముకలు బలహీనపడడం వల్ల స్ట్రక్చర్ ఇంటర్నల్గా వీక్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఎముక లోపల మనం చూసుకుంటే ములుగు పదార్థం అని ఉంటుంది, సో బోన్ మ్యారో అంటాం. సో ఆ బోన్ మ్యారో బాగా పర్ఫెక్ట్గా ఉందనుకోండి, ఎముక లోపటి నుంచి ఆ స్ట్రెంగ్త్ అనేది, ఆ పోర్స్ అనేవి ఎప్పటికప్పుడు ఫిల్ అయిపోయి స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆప్టిమల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో ఈ బోన్ మ్యారో డెవలప్ చేయాల్సిన ఆర్గన్ వచ్చేసి కిడ్నీ. సో ఏజింగ్ ప్రాసెస్లో ఏమవుతుందంటే కిడ్నీ చాలా చాలా సెన్సిటివ్ ఆర్గన్. ఇప్పుడు మనం తింటున్న టాక్సిక్ ఫుడ్స్కి దాని నెఫ్రాన్స్ డ్యామేజ్ అవ్వడము, సో దానివల్ల అది ఫెయిల్ అయిపోకపోయినా దాని పనితనం అది సరిగా చేయలేకపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, దాని మెయింటెనెన్స్ తగ్గిపోతుంది, ఎముకల లోపల బోన్ మ్యారో డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల స్ట్రక్చర్ ఇంటర్నల్గా వీక్ అయిపోతూ ఉంటుంది. సో మనం చూసుకుంటే ఎముకలు అంటే మొత్తం మన శరీరంలో ఎన్ని ఎముకలు ఉన్నాయి, సో ఎక్కడెక్కడ అది వీక్ అవుతా ఉందో అక్కడక్కడ మనకు స్ట్రక్చరల్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎస్పెషల్లీ మోస్ట్ సెన్సిటివ్ అంటే ఈజీగా ఫస్ట్ లెవెల్లోనే మనకు త్వరగా ఆస్టియోపోరోసిస్ తెలిసే స్పాట్స్ చూసుకుంటే మనకు సర్వైకల్, తర్వాత బ్యాక్ పెయిన్ చాలా మందికి, తర్వాత మోకాళ్ళు, తర్వాత మిగతావన్నీ సెకండ్ లెవెల్ అనుకోండి. చాలా హై లెవెల్ ఆస్టియోపోరోసిస్ వస్తే కానీ మనకి తుంటి ఎముకలు, హీల్ పెయిన్స్, వేరే స్ట్రక్చర్స్లో కూడా ఫస్ట్ లెవెల్లో మనకు ఆస్టియో ఆర్థరైటిస్లో ఇవి ఈజీగా, ఎందుకంటే ఇవి ఎక్కువ వాడతాం కాబట్టి. సో మెడ ఎక్కువగా మనం స్ట్రెయిన్ చేస్తూ ఉంటాము, బ్యాక్ కూడా స్ట్రెయిన్ చేస్తూ ఉంటాం, మోకాలు ఎక్కువగా మనం స్ట్రెయిన్ చేస్తున్నాం కాబట్టి తొందరగా, సో ఏవి స్ట్రెయిన్ అవుతాయో అవి తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ చాలామంది అనుకునేది ఏంటంటే మనం ఓవర్ స్ట్రెయిన్ అవడం వల్లనే ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి అని కాదు. సో ఒక 20% ఎక్స్టర్నల్ స్ట్రెస్ అంటే ప్రెషర్ ఇవి, కానీ 70 to 80% అయితే ఇంటర్నల్ కాజెసే. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏజ్తో పరిమితం లేకుండా చాలా మందికి ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. ఎందుకు వస్తున్నాయి, అప్పటితో కంపేర్ చేస్తే మన జీవనశైలి మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయినాయి. సో పూర్తిగా వీటి వల్ల ఏమవుతుంది, ఒక టాక్సిక్ ఫుడ్, టాక్సిక్ లైఫ్ స్టైల్ వల్ల బాడీలో న్యాచురల్గా యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయినాయి, pH లెవెల్స్ పెరిగిపోయినాయి, ఆర్గన్ సిస్టమ్స్ త్వరగా దెబ్బతింటున్నాయి, టాక్సిక్ ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో వాటి వల్ల కూడా స్ట్రక్చర్ అంతా కూడా ఇంటర్నల్గా త్వరగా ఇన్ఫ్లమేటరీ డ్యామేజెస్ అవుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఏజ్కి పరిమితం లేకుండానే మనకి స్ట్రక్చరల్ ఇష్యూస్ అనేవి చాలా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. బట్ ఏజ్ ప్రాసెస్లో అయితే తప్పకుండా వస్తాయి. ఓకే, అంటే ఈ బోన్ మ్యారో తగ్గడం అనేది కిడ్నీలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవ్వడం వల్ల జరుగుతుందంటారా? సో దాన్ని కరెక్ట్ చేసుకుంటే ఇది బాగుంటుందా? ఎస్, మంచి క్వశ్చన్. అంటే ఎంత వయసు మీద పడ్డవాళ్ళు, మనం ఎప్పుడు బ్యాడ్ ఎగ్జాంపుల్సే కాదు కదా, గుడ్ ఎగ్జాంపుల్స్ కూడా చూస్తాం. చాలా మంది, కొంతమంది 100 సంవత్సరాలు పైగా బతికాడు, ఆయనకి ఏ స్ట్రక్చరల్ ప్రాబ్లం లేదు, అన్నీ ఏవైనా పనులు చేసుకోగలుగుతున్నారు అనే వాళ్ళు కూడా పాత వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళని మనం ఒక గుడ్ రోల్ మోడల్గా చూసుకుంటే వాళ్ళు తినే డైట్, లైఫ్ స్టైల్ ఇవన్నీ చాలా నియమాలు పాటిస్తారు వాళ్ళు. సో దానివల్ల వాళ్ళ కిడ్నీ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవ్వడం వల్ల వాళ్ళ బోన్ హెల్త్లో వాళ్ళకి పెద్దగా ఇష్యూస్ అనేవి త్వరగా, అంటే చిన్న ఏజ్లో రాలేదు వాళ్ళకి. సో చాలా పెద్ద ఏజ్లోనే వాళ్ళకి కనబడుతున్నాయి ఆ సమస్యలు. సో ఎవరైనా కానీ అంటే బోన్ హెల్త్ మెయింటైన్ చేయాలి అని అంటే కిడ్నీ హెల్త్ వైబ్రెంట్గా ఉండాలి.
ఓకే, అప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అంటారు? ఫుడ్ అంటే ఇప్పుడు మనకి అందరికీ ఇప్పుడు వరల్డ్ వైడ్ చూసుకుంటే అందరు డాక్టర్లు ఇప్పుడు మాట్లాడుకుంటున్న సిచ్యువేషన్ ఏంటంటే బయో రిథమ్స్, సెరికాడియన్ రిథమ్స్ ఫాలో అవ్వాలి అని. అంటే ఇప్పుడు చూసుకుంటే వేరే జంతువులు ఉన్నాయి, అవి వాచ్ చూసుకొని వర్క్ చేయట్లేదు. వాటి ప్యూర్గా వాటి శరీరానికి సంబంధించిన బయాలజికల్ క్లాక్ని ఫాలో అవుతున్నాయి. ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, సో అంతా నేచర్ని పూర్తిగా అనుసరిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సైంటిస్టులు కూడా అదే చెప్తున్నారు, కామన్ కోల్డ్ టు క్యాన్సర్ వరకు కారణాలు చూసుకుంటే ఈ బయోరిథమ్స్ని మనం ఫాలో అవ్వట్లేదని. సో మార్నింగ్ అందరూ టైంకి లేచి 5-5:30కి లేచి సూర్యరశ్మి, మార్నింగ్ తగిలే సూర్యరశ్మి మనందరికీ తెలుసు విటమిన్ డి వస్తుందని. ఇప్పుడు ఎంతమందికి చూసినా 85 to 90% అందరికీ విటమిన్ డి లోపాలు ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది, స్ట్రక్చర్ అలా ఎర్లీ మార్నింగ్ లేసి అలా వాకింగ్ కి వెళ్ళలేక చాలా మంది ఆ టాబ్లెట్ వేసేసుకుంటున్నారు. సో కరెక్ట్ గా వస్తుంది అంటారా? సో అలా కూడా మనకి అది కరెక్ట్ వే కాదు, ఎందుకంటే అది ప్రకృతి సహజంగా రావట్లేదు కాబట్టి. చాలా మందికి విటమిన్ డి ఎక్సెస్ అయిపోయి టాక్సిసిటీ కూడా క్రియేట్ అవుతుంది, అంటే సప్లిమెంట్స్ వల్ల. సో చూసుకోవచ్చు మీరు విటమిన్ డి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కొడితే మీకు ఓవర్ డోస్ అయిపోయిన వాళ్ళు చాలా మంది టాక్సిక్ డ్యామేజెస్ అయ్యాయి, వాళ్ళకి క్యాన్సర్స్ కూడా దారితీసే అవకాశం ఉంది. సో న్యాచురల్ సోర్స్ ఆఫ్ విటమిన్ డి బెస్ట్. సో మనకి మార్నింగ్ ఏదైతే ఉందో, అంటే మనము ఒక కణం నుంచి ఒక ఇంత పెద్ద మనిషిగా ఇప్పుడు మనం అవతరించాం కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు సూర్యరశ్మి అనేది మనకు ఒక అనుబంధం ఉంది మన శరీరానికి. మరి ఎందుకు డాక్టర్ గారు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అంటే మిగతా మెడిసిన్స్ తో పాటు ఖచ్చితంగా మల్టీవిటమిన్ టాబ్లెట్స్ రాసిస్తున్నారు? ఇప్పుడు ఏమైపోయిందంటే అందరి లైఫ్ స్టైల్ ఎంత చెప్పినా వినే పరిస్థితిలో లేరు. అలా అని ఎక్కువ అప్రోచ్ అయ్యేది ఇంగ్లీష్ మెడిసిన్. ఇంగ్లీష్ మెడిసిన్లో డాక్టర్స్కి టైం ఉండదు, ఎందుకంటే ఎవరికి కూడా క్యూర్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అనే కోణంలో ఉండదు కాబట్టి వాళ్ళు ఈ విషయాలు ఏమీ మాట్లాడరు. ఒక టాబ్లెట్ ఇచ్చేస్తే అయిపోయింది కదా అన్నట్టు ఉంటుంది. జనాలు కూడా అదే లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. ఇన్సూరెన్స్తో బతకాలి కానీ ఆష్యూరెన్స్తో బతకాలని లేదు. సో ఇన్సూరెన్స్ తీసేసుకొని బతికేస్తున్నారు. సో ఇప్పుడు ఆ అవేర్నెస్ పెరిగింది. ఇప్పుడు కూడా డాక్టర్స్కి మినిమం 15 minutes అన్నా స్పెండ్ చేయాలి పేషెంట్ అన్నప్పుడు అని WHO గైడ్ లైన్స్ ఉన్నాయి. సో డాక్టర్స్ ఇప్పుడు మాట్లాడుతున్నారు మీ డైట్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఏంటి. అండ్ మోర్ ఓవర్ డాక్టర్స్ కూడా డైట్ లైఫ్ స్టైల్ గురించి వాళ్ళ సిలబస్లో లేదు, వాళ్ళే నేర్చుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ చాలామంది కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్లో న్యూట్రిషనిస్ట్లను పెట్టేస్తున్నారు. సో వాళ్ళు చెప్పగలుగుతున్నారు, వాళ్ళు మంచి కౌన్సిలింగ్ ఇచ్చి మీ డైట్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, న్యాచురోపతిని ఫాలో అవుతున్నారు. చాలామంది ఇప్పుడు మెల్లమెల్లగా ఇంటిగ్రేట్ అవుతున్నాయి సిస్టమ్స్ అన్నీ కూడా. సో ప్రతి ఒక్కరు చూడాల్సింది అదే, ఇప్పుడు నేర్చుకోవాలి. జీవన విధానంలోనే తప్పులు ఉన్నాయి, దానివల్లనే మనకి 90% రోగాలు అనారోగ్యాలు వస్తున్నాయి. దాంట్లో ఆస్టియోపోరోసిస్ కూడా ఇలాంటి వ్యాధి, అదేమీ అంటువ్యాధి కాదు. సో దాన్ని మనం జస్ట్ మార్నింగ్ దినచర్య చూసుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది సూర్యరశ్మికి కనెక్షన్. సో మార్నింగ్ 5:30 to ఒక 1.5 to 2 hours మనకి దాని నుంచి వచ్చే వైబ్రేషన్స్, దాని నుంచి వచ్చే కిరణాలు ఏవైతే ఉన్నాయో మనకి విటమిన్ డి ఒకటే కాదండి, బాడీలో ఇంకెన్నో ప్రాబ్లమ్స్ మనకి రిజాల్వ్ చేస్తాయి. సో మన సెరటోనిన్, మెలటోనిన్ కంటెంట్ హార్మోన్స్ని సరి చేయడము, అండ్ అవయవాల పనితీరు కరెక్ట్గా ఫంక్షనాలిటీని ఇంప్రూవ్ చేయడము. సో అలా ఎన్నో ఉన్నాయి. సో బయోరిథమ్స్ అన్నీ కూడా కరెక్షన్స్ జరుగుతాయి. అండ్ సూర్యోదయం కొంతవరకు కనెక్ట్ అవుతే, సూర్యాస్తమం కూడా కనెక్ట్ అవుతే ఇంకా మంచిది. దానివల్ల మెలటోనిన్ ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుంది. ఎందుకు ఆ సూర్యాస్తమం అయ్యే టైంలో మన శరీరంలో కణాలకు కూడా రిలాక్స్ అయిపోతాయి. సో ఆటోమేటిక్గా హార్మోన్స్లో చాలా మార్పులు వచ్చేసి బ్రెయిన్లో మెలటోనిన్ శాతం విపరీతంగా పెరుగుతుంది. సో దానివల్ల వాళ్ళ స్లీప్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ బాగా రెడ్యూస్ అవుతున్నాయి. సో మెల్లిమెల్లిగా ఏమవుతుందంటే ఇంకా మిగతా అంశాలు చూసుకుంటే ఇంకేముంది, డైట్. సో 7 to 9 బ్రేక్ఫాస్ట్, 12 to 1 లంచ్, 6 to 7 డిన్నర్. సో దాంట్లో మనం చూసుకుంటే యానిమల్ బేస్డ్ డైట్స్ తగ్గించుకోవాలి, ఎందుకంటే అవి అరగడానికి 48 to 72 hours పడుతుంది. సో దానివల్ల బాడీలో న్యాచురల్గానే యాసిడ్స్ ఎక్కువైపోతుంది, హై ప్రోటీన్ ఉంటుంది కాబట్టి కిడ్నీస్ మీద భారం ఉంటుంది. సో చాలామందికి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉండడమో, ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ ఉంటున్నాయి. దానివల్ల వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్, సమస్యలు పెరుగుతున్నాయి. అంటే ఒక బ్యాలెన్స్డ్ ఇమ్యూన్ సిస్టమ్, బ్యాలెన్స్డ్ హెల్త్ ఉన్న వాళ్ళు లిమిట్స్లో తింటే వాళ్ళకి ఏం అవ్వట్లేదు. బట్ ఎవరికైతే అనారోగ్యాలు ఆల్రెడీ ఉన్నాయి అనుకోండి, ఇంకా అనారోగ్యాలు పెరుగుతున్నాయి. సో
ఇప్పుడు హెల్త్ గురించి ఎక్కువ ఆలోచించేసి జనాలు కూడా అంటే చాలా మంది అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయొద్దని ఒకరు చెప్తారు, చేయమని ఒకరు చెప్తారు, జ్యూసులు తాగమని చెప్తారు. అంటే ప్రాపర్ గా ఏది తినాలి ఏది తినకూడదు అనే దాంట్లో జనాలకు కూడా క్లారిటీ లేదు. సో మీరేం చెప్తారు దాని గురించి? ఏం లేదు, అందరి అంటే మన శరీర ధర్మాలు చూసుకుంటే వాత పిత్త కఫ శరీరాలు డిఫరెంట్ ఉన్నాయి. సో అందరు కూడా అంటే అందరి డిఎన్ఏ ఒకటి కాదు, అందరం చూస్తే చాలా విషయాల్లో మనకి అంతరాయాలు ఉన్నాయి. సో మనం చూసుకుంటే 70% సిమిలర్గా ఉండొచ్చు, బట్ ఒక 30% అన్న వేరియేషన్స్ ఉంటాయి బాడీలో. సో అందు గురించే మనం ఏం చేయాలంటే టైలర్ మేడ్ ఉండాలి. అంటే ఎవరైనా న్యూట్రిషనిస్ట్లో న్యాచురోపాత్లను కలవాలి, కలిసి మన శరీరం గురించి మనం తెలుసుకోవాలి. చాలామందికి డాక్టర్ అంటే జస్ట్ అనారోగ్యం వస్తేనే వెళ్ళాలని కాకుండా ఆరోగ్యాన్ని ఎలా మెయింటైన్ చేయాలో నేర్చుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నారు. చాలామంది అవగాహన పెరిగింది కాబట్టి వెళ్తున్నారు, వెళ్ళి నేర్చుకుంటున్నారు. చిన్న చిన్న అనారోగ్యాలు ఉన్నప్పుడే జీవనశైలిలో తప్పులేంటో తెలుసుకుంటున్నారు, అది సరిదిద్దుకుంటున్నారు. పెద్ద సమస్యల నుంచి ప్రివెంట్ చేయాలని చాలామందికి ఆలోచనలు పెరుగుతున్నాయి. సో అలా చేయాలి. సో ఇప్పుడు ఉన్న చాలా పెద్ద స్టడీస్ జరిగాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ద చైనా స్టడీ అని ఒకటి ఉంది. అంటే చైనా గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది కానీ చేసింది మాత్రం అమెరికన్ యూనివర్సిటీ. సో 30 years మేజర్ రీసెర్చ్ డైట్ న్యూట్రిషన్ మీద. సో వాళ్ళు చూశారు కొన్ని జోన్స్లో విపరీతంగా క్యాన్సర్స్ ఉన్నాయి. అంటే వాళ్ళ ఆహారం వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉంది స్టడీ చేశారు. కొంతమంది ఇప్పుడు బ్లూ జోన్స్ అంటారు, మీరు గూగుల్లో కొడితే బ్లూ జోన్స్ అంటే మినిమం 100 years కంటే అబవ్ బతుకుతున్నారు కొన్ని కంట్రీస్లో, కొన్ని జోన్స్లో. అంటే కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ కూడా బోన్ స్ట్రెంత్ తగ్గించేవి కూడా ఉంటాయి కదా, అటువంటివి ఏదైనా చెప్తే కనుక అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అండ్ కాలర్తో మాట్లాడిన తర్వాత డిస్కస్ చేద్దామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు నుంచి వెంకట్రావు గారు. చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే, చెప్పండి సార్, సమస్య ఏంటో చెప్పండి. నమస్తే అండి. ఎస్ సార్. టీకేఆర్ చేయించాము మిస్సెస్ కి. టీకేఆర్ సార్ కొంచెం వివరంగా చెప్పండి సార్. నమస్తే అండి, చేయించాము ఇక్కడే. అయితే సార్ ఒక లెఫ్ట్ కాల్ అయితే బాగానే ఉంది. లెఫ్ట్ కాలు టీకేఆర్ అంటే టోటల్ నీ రీప్లేస్మెంట్. ఓకే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయించారు. ఓకే సార్. ఓకే ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి. బాగానే ఉంది. ఓకే వెంకట్రావు గారు, మీరు టీవీ చూస్తూ డాక్టర్ గారితో మాట్లాడుతున్నారండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టి డాక్టర్ గారికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే సార్, రీప్లేస్మెంట్ చేశారు, ఇప్పుడు సమస్య ఏంటో చెప్పండి సార్. రైట్ లెగ్ వచ్చేసరికి సార్ ఓకే రైట్ లెగ్ చేయించుకోవాలనుకుంటున్నారా లేకపోతే రైట్ లెగ్ లో ఏమైనా సమస్యలు ఉన్నాయా చెప్పండి. రైట్ లెగ్ కూడా చేయించాము. ఓకే, 2 మోకాళ్ళు మార్చేశారు. అవును సార్. ఓకే, ఇప్పుడు సమస్య ఏముంది సార్ చెప్పండి. రైట్ లెగ్ లోనే సమస్య ఉందండి. ఏమవుతుంది సార్? సర్జరీ ఎన్ని రోజులు అవుతుంది? వెంకట్రావు గారు, మీరు టీవీ చూస్తున్నారు, రావట్లా సరిగ్గా, ఫోల్డింగ్ రావట్లేదు. ఓకే, ఒక 30% కూడా రావట్లా. ఓకే, ఆయన ఏం చేశారంటే ఫాస్ట్ అని చెప్పి చేశారు. ఓకే సో మీరు ఏం లేదు సార్, సర్జరీని కలవాలి. ఎందుకంటే సర్జరీలో ఏమైనా ఎర్రర్స్ అవుతే కూడా అలాంటివి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ కేర్ఫుల్గా కొంతకాలం ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ చేయించాలా మెల్లిమెల్లిగా. ఎందుకంటే ఎక్కువ రోజులు సర్జరీ తర్వాత దాన్ని కదిలించకుండా ఉంటే కూడా హెవీ స్టిఫ్నెస్ వస్తుంది, అక్కడున్న కండరాలు కూడా బిగుసుకుపోయే అవకాశాలు ఉంటాయి. సో ఒకసారి మీరు సర్జన్నే కలవాలి, ఎందుకంటే సర్జరీ జరిగిపోయింది కాబట్టి ఆల్రెడీ. మీరు సర్జన్ ద్వారా ఏమైనా ఎర్రర్స్ ఉంటే మళ్ళీ అది కరెక్ట్ చేసుకొని కేర్ఫుల్గా ఫిజియోథెరపీ చేయించుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకి సర్జరీ అనేది ఎప్పుడు కూడా సమస్యకి ఫలితం కాదు సార్. సమస్య అనేది తీరదు, ఎందుకంటే లోపల యూరిక్ యాసిడో లేకపోతే మీకు రొమాటిజమో ఏదో ఒక కీలకమైన జబ్బు వల్ల మనకి డీజనరేషన్స్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక హిప్ జాయింటో లేకపోతే ఇంకో జాయింటో లేదా మోకాళ్ళే మళ్ళీ ఒక 6 years 5 years 10 yearsలో మళ్ళీ రీప్లేస్మెంట్ చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా ఉండాలంటే లోపల ఉన్న ఫంక్షనల్ డిఫెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఆహారం ద్వారా కొన్ని రకాల మెడిసిన్స్ ద్వారా దాన్ని కరెక్ట్ చేసేసుకుంటే లోపల డ్యామేజ్ చేసే వ్యవస్థ మొత్తం సరైపోతుంది. మళ్ళీ సర్జరీల వైపు వెళ్ళాల్సిన అవసరం ఉండదు సార్. డాక్టర్ గారు, ఇందాక కాలర్ మాట్లాడారు, సో 2 కాళ్ళు నీ రీప్లేస్ చేయించారు అని చెప్పేసి, నిజంగా శస్త్రచికిత్స వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు పెయిన్ అనేది భరించగలరా? అసలు స్టేజ్లు దాటడానికి కూడా ఎంత సమయం పడుతుంది?
ఉంటుంది? Yes, ma'am. ఒకసారి ఎక్స్ప్లెయిన్ సార్ చేస్తారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్తుంది, జీవనశైలి వ్యాధులకు మందులు అంటే హానికరమైన మందులు వాడడం కానీ లేదా శస్త్రచికిత్సల వరకు తీసుకెళ్ళకండి. మోకాలు నొప్పులు, ఆస్టియోపోరోసిస్, మనం వెన్నుపూస సమస్యలు అన్నీ తీసుకుంటే ఇవన్నీ జీవనశైలి వ్యాధులే, ఏమీ వైరస్ బ్యాక్టీరియా కాదు. యాక్సిడెంట్ అయింది తప్పదు, వర్స్ట్ డ్యామేజ్ అయిపోయి డిస్ఫిగర్ అయింది అంటే మనం సర్జరీ తప్ప ఇంకో ఆప్షన్ లేదు. బట్ జీవనశైలి వ్యాధులు ఎందుకు వస్తున్నాయి మనం చూసుకుంటే, యాసిడ్స్ పెరిగిపోవడము, యూరిక్ యాసిడ్ పెరిగిపోవడము, రొమాటిజం అంటే వాతం పెరిగిపోవడము, లేదా ఇన్ఫ్లమేషన్స్ పెరిగిపోవడము, రకరకాల డిఫెక్ట్స్ వల్ల ఇవి డ్యామేజ్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఇంగ్లీష్ మెడిసిన్లో చేసే పని ఏంటంటే, వాళ్ళకి తెలుసు స్టేజెస్ పెరుగుతూనే ఉంటాయి, కేవలం దాన్ని ప్రివెంట్ చేయకూడదు, క్యూర్ చేయకూడదు. కేవలం ఆ స్టేజ్లో ఆ సఫరింగ్ అనేది జస్ట్ తెలియకుండా చేయాలి, పేషెంట్ పెయిన్ అనేది తెలియకుండా చేయాలి. సో పెయిన్ కిల్లర్స్ ఇచ్చుకుంటూ వెళ్తారు. కొంత సమస్య ముదిరిపోయాక మెల్లిగా ఏం చెప్తారంటే ఫిజియోథెరపీ కూడా తీసుకోండి. సో కొంతకాలం వరకు అది పెయిన్ మేనేజ్మెంట్ అవుతుంది. స్టేజెస్ దాటిపోయాక ఇప్పుడు ఆకలిస్తున్న మనిషికి ఆకలి వేయకుండా మందులు ఇచ్చుకుంటూ పోతే ఎంతవరకు భరిస్తాడు? సో ఒక స్టేజ్ వచ్చాక డాక్టర్కి లొంగిపోతారు, సార్ మీరు ఎట్లా చెప్తే అట్లా, నేను భరించలేకపోతున్నా అనే పరిస్థితి వచ్చాక సర్జరీ అనే ఆప్షన్ చెప్తారు. సో సర్జరీస్ అనేవి ఇప్పుడు ప్రజెంట్ WHO ఎందుకు వద్దంటుంది అంటే తెలుసుకుందామండి కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? మా టీజీ రామచంద్ర నా పేరు, రామచంద్ర. ఓకే అండి రామచంద్ర గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. నాకు 73 సంవత్సరాల వయసు, బ్యాక్ పెయిన్ ఉంది కొద్దిగా. ఓకే సార్ చెప్పండి, వింటున్నాను చెప్పండి. బ్యాక్ పెయిన్ ఉంది సార్, టీవీ చూడకుండా నాకు చెప్పండి సార్, డైరెక్ట్ మాట్లాడండి. అవునమ్మా, బ్యాక్ పెయిన్ ఉంది నాకు. సాగర్ గారికి నమస్కారాలు. నమస్తే సార్. ఏం లేదు, బ్యాక్ పెయిన్ ఉంది సార్ నాకు 73 years ఓల్డ్. రైట్ అండి. ఎప్పుడు పండుకోవాలనిపిస్తుంది, ఎక్కువగా కూర్చోలేను. అయితే మార్నింగ్ 3 to 7 వరకు 9 వరకు లేచింటాను. BMC మెడిటేషన్ చూస్తాను, 3 to 4 మెడిటేషన్ చేసుకుంటాను. తర్వాత నిత్య సాధన యోగా క్లాసెస్ అన్ని ఉంటాయి. 9 వరకు అవుతుంది. చాలా వరకు కొంచెం పనుకొనే చదువుకుంటాను, ఇట్లే ఉంది. బ్యాక్ పెయిన్ ఉంటుంది. కుడి మోకాలు చిప్ప కొద్దిగా పెయిన్ ఉంది సార్. ఒక 6 నెలలు ఇంకా వజ్రాసనం వేయలేను. మామూలుగా పద్మాసనం వేసుకుంటాను, వజ్రాసనం వేయలేను. కఫం ఉంది కొద్దిగా, ఏం చేయాలని చెప్పి సార్ ఇప్పుడు అందరూ మాట్లాడుతుండే చూసి ఇంట్రెస్ట్ వచ్చి నేను ఫోన్ చేస్తాను. అదే సార్, ఇప్పుడు పెయిన్ అనేది సార్ మన శరీరం మనకు ఆకలేస్తుంది, దాహం అవుతుందని ఎలా చెప్తుందో, అక్కడున్న సమస్య మనం తెలియజేసే ఒక సాధనం. ఎంత తీవ్రంగా అక్కడ డ్యామేజ్ ఉంటే అంత తీవ్రంగా మనకు నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో దాన్ని మనం స్టేజెస్ పెరిగిపోయాక ఆపరేషన్స్ చేసే పరిస్థితికి వస్తూ ఉంటాం సార్. సో దయచేసి దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. మీరు త్వరగా ఫస్ట్ చేయించుకోవాల్సింది ఏంటంటే MRI తీయించుకోండి. MRIలో మీకు అక్కడ డిస్క్ డీజనరేషన్ ఏమైనా అయిందా, ఎముకలు డీజనరేట్ అయ్యాయా, లేకపోతే ఏమైనా డిస్క్ ప్రొలాప్స్ ఏమైనా అయిందా, నరాలు ఏమైనా కంప్రెస్ అయ్యాయా మనకు తెలుస్తుంది సార్. ఎంత అర్లీగా మీరు అవి చూపించుకోగలిగితే మీరు ఏం చేయాలంటే నియరెస్ట్, మీరు నా దగ్గరికి వచ్చినా నేను బెటర్గా మీకు చేయగలుగుతాను, లేదా నియరెస్ట్ మంచి ప్రొఫెషనల్ ఆక్యుపంక్చర్ న్యాచురోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి MRI తీయించుకొని సమస్యని ఇంకా పెరిగిపోకుండా, అంటే ఇంకో స్టేజ్ పెరిగి కాంప్లికేట్ అవ్వకుండా మనకి లోపట ఇన్ఫ్లమేషనా లేకపోతే ఏ కారణాల వల్ల డ్యామేజ్ అవుతుందో అది కంట్రోల్ చేసుకుంటూ స్ట్రక్చర్ని మళ్ళీ స్ట్రెంత్ రీజనరేట్ చేసుకుంటూ నాన్ సర్జికల్గా ఎక్కడెక్కడ నరాలు కంప్రెస్ అయినా కూడా డీకంప్రెస్ చేసేస్తే మళ్ళీ మీకు ఆ పెయిన్ అనేది క్లియర్ అవుతుంది. అండ్ మీరు ఆల్రెడీ ఆధ్యాత్మికంగా కానీ జీవనశైలిని కానీ మీరు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నారు. కొంతవరకు డైట్లో కూడా కొన్ని కరెక్షన్స్ చేసుకొని మీరు అవి పాటిస్తే మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ రాకుండా ఉంటుంది సార్. సో దయచేసి ఒకసారి MRI తీయించుకొని నన్ను విజిట్ చేసినా లేదా దగ్గరలో ఉన్న డాక్టర్ కన్నా మీరు సంప్రదించండి సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. WHO ఏం చెప్తుందండి, శస్త్రచికిత్సలు ఏ స్టేజ్కి వెళ్ళాలి అని చెప్తుంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు భయపడుతుంది, గడగడలాడుతుంది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో ప్రతి చిన్నదానికి మనం యాంటీబయాటిక్స్ వాడేసి ఫుడ్ ఇండస్ట్రీలో కూడా యాంటీబయాటిక్స్ విపరీతంగా వాడేయడం వల్ల మనకి ఇప్పుడు యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ వచ్చింది. అంటే మనకు కొన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాల నుంచి అలవాటు పడ్డ వైరస్, బ్యాక్టీరియా కూడా శక్తివంతంగా మారిపోయినాయి. మనం వాటి ముందు బలహీనంగా అయిపోయాము మందులు వాడడం వల్ల. సో మనకి ఇప్పుడు చిన్న శస్త్రచికిత్స కూడా హై రిస్కే, ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్స్తో వచ్చి చనిపోతున్నారు. దాదాపు ఇండియాలోనే చూసుకుంటే
10 లక్షల పైగా యాంటీబయాటిక్ రెసిస్టర్స్తో చనిపోతున్నారు. అంటే వాళ్ళు చాలామందికి ఎందుకు చనిపోతున్నారో వాళ్ళకి తెలియదు. శస్త్రచికిత్స విఫలమైందనో లేకపోతే ఆ రోగంతో చనిపోయారని మనం అనుకుంటున్నాం, కానీ మెజారిటీ జనాలు చనిపోతుంది ఇప్పుడు మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్కి. అండ్ అనవసరమైన శస్త్రచికిత్సలు కూడా చాలా విపరీతంగా అవుతూ ఉన్నాయి. సో WHO దీనికి ఇప్పుడున్న సొల్యూషన్ ఏంటంటే ఈవెన్ సర్జన్స్కి కూడా డాక్టర్స్ కూడా మీరు దయచేసి మెడిసిన్స్ ఇచ్చి వాళ్ళ కిడ్నీలు పాడు చేయకండి, ఎందుకంటే దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు పేషెంట్కి. అండ్ శస్త్రచికిత్సలు కూడా వీలైనంత మటుకు అర్లీ స్టేజ్లోనే మనం అక్యుపంక్చర్ లాంటి వైద్యము, ఫంక్షనల్ మెడిసిన్ లాంటి వైద్యాలు తీసుకోవడం వల్ల మీకు ఇంకా ప్రివెన్షన్ అయిపోతుంది, క్యూర్ అవుతుంది. ఏ స్టేజ్లో మీరు వచ్చినా మినిమల్ డ్యామేజ్తో పూర్తిగా బయటపడి మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. అదే ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే పేషెంట్ జీవితాంతం పేషెంట్గానే ఉండాలి. సో వాళ్ళకి ఆరోగ్యం, ఆయుష్ అన్ని రకాలుగా వాళ్ళు దెబ్బతింటున్నారు. సో డాక్టర్స్ కూడా వాళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటంటే మీ దగ్గర ఈ డిపార్ట్మెంట్ పెట్టుకోండి, మీరే రెఫర్ చేయండి. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ WHO చేసిన డెవలప్మెంట్స్ వల్ల 51% డాక్టర్స్ అందరూ కూడా డైరెక్ట్గా రెఫర్ చేస్తున్నారు, ఈ వైద్యం చేయించుకోండి, అనవసరంగా మెడిసిన్స్ ఇవన్నీ వాడకండి అని చెప్పి. ఎందుకంటే వేరే కంట్రీస్లో, డెవలప్ కంట్రీస్లో యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్ చాలా మటుకు బ్యాన్, హెవీలీ రిస్ట్రిక్టెడ్. సో అక్కడ ఉన్న డాక్టర్స్ చాలా ఓపెన్గా చెప్పేస్తున్నారు పేషెంట్స్కి మీరు ఈ ట్రీట్మెంట్ ట్రై చేయండి అని చెప్పేసి. ఇంకా 49% డాక్టర్స్ ఇంకా ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో WHO నిరంతరంగా ఎఫర్ట్ పెడితేనే ఉంది. ఇండియా గవర్నమెంట్ కూడా ఒప్పించుకుంది. ఇప్పుడు సపరేట్ కౌన్సిల్ స్టార్ట్ అవుతున్నాయి త్వరలోనే. మొన్న పార్లమెంట్లో కూడా డిస్కషన్ వచ్చింది. సో షార్ట్లీ గవర్నమెంట్ తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకుంటుంది, కానీ పబ్లిక్లో ఈ 2-3 సంవత్సరాలు పట్టొచ్చు ఈ అవగాహన వచ్చే వరకు. అంతవరకు ఎన్ని ప్రాణాలు పోవాలా, ఎంతమంది అనారోగ్యాలతో ఇది పోవాలి. సో చాలామందికి అవేర్నెస్ అనేది త్వరగా తెచ్చుకోవాలి. సో మందులు ప్రతిదానికి మందులు వాడుకోవడం కాదు, అండ్ ప్రతిదానికి శస్త్రచికిత్సలు అవసరం లేదు. నొప్పిని బేర్ చేయలేక కూడా ఆపరేషన్కి వెళ్ళిపోతున్నారు కదండి. సో వాళ్ళకి అంటే ఆ నొప్పి నుంచి రిలీఫ్ వస్తుందా? వాళ్ళు కింద కూర్చోలేరు, ఎక్కువసేపు నుంచోలేరు, తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అని తర్వాత. కానీ ఇప్పుడున్న పరిస్థితికి మాత్రం నొప్పిని భరించలేక మాత్రమే శస్త్రచికిత్సకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అది బేర్ చేయాలి అని అంటే ఏం చేయాలంటారు? రైట్ మా. సో ఓకే, టెంపరీగా పెయిన్ కిల్లర్ వేసుకోవడము, బట్ పెయిన్ కిల్లర్తోనే నేను పూర్తిగా ఉండి సర్జరీ చేసుకోవాలని ఆబ్జెక్టివ్ కాకుండా టెంపరీగా వేసుకోవడం. ఇంకో మంచి విషయం ఏంటంటే అక్యుప్రెషర్ అన్ని అక్యూట్ పెయిన్స్, క్రానిక్ పెయిన్స్ కాదు కానీ అక్యూట్ పెయిన్ మీరు ఇమ్మీడియట్గా సెకండ్స్లో కొన్ని నాడులు స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్లోనే న్యాచురల్ పెయిన్ కిల్లర్ రిలీజ్ అయ్యి మీకు ఇన్స్టెంట్గా ఉపశమనం దొరుకుతుంది. అంటే ప్రాథమిక చికిత్సలో ఆ వైద్యం చేస్తాం. క్రానిక్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూసుకుంటే వరల్డ్ వైడ్ అన్ని డెవలప్ కంట్రీస్లో అక్యుపంక్చర్ అనస్థీషియా అని ఒక సబ్జెక్ట్ ఉంది. అంటే అన్ని మేజర్ సర్జరీస్ జస్ట్ అక్యుపంక్చర్ నీడిల్స్ కొన్ని చోట్ల కొన్ని వైటల్ పాయింట్స్లో పెట్టి మీకు దానికి ఒక రిథమిక్ స్టిమ్యులేషన్స్ ఇస్తే మీ శరీరాన్ని ఎన్ని ముక్కలు కూసినా మీకు తెలియదు. సో అక్యుపంక్చర్ అనస్థీషియా సబ్జెక్ట్తోని ఆల్ మేజర్ సర్జరీస్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, బ్రెయిన్ సర్జరీస్, మోకాలు మార్పిడి సర్జరీలు జరుగుతున్నాయి ఆల్రెడీ. అండ్ అలాగే ఇప్పుడు చూసుకుంటే పెయిన్లెస్ డెలివరీస్ కూడా అవుతున్నాయి వరల్డ్ వైడ్ దీనివల్ల. సో పెయిన్ని కంట్రోల్ చేయడంలో ఇది బెస్ట్ సబ్జెక్ట్. సో పెయిన్నే మేనేజ్ చేయాలనుకుంటే అక్యుపంక్చర్ ప్రపంచంలో హైయెస్ట్ అనుకోవచ్చు, పెయిన్ మేనేజ్మెంట్లో బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక సైడ్ ఎఫెక్ట్ లేకుండా పెయిన్నే మేనేజ్ చేయడం. సో పెయిన్నే మేనేజ్ చేయాలనే గోల్ పెట్టుకుంటే మేము వాళ్ళకంటే బెటర్గా చేయగలం. బట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ట్రీట్మెంట్ ఏముండాలి, ఎప్పటికీ మేనేజ్మెంట్లో ఉంచాలా, టెంపరీ మేనేజ్మెంట్ ఉండొచ్చు, బట్ ప్రివెన్షన్ అండ్ క్యూర్ అనేది గోల్గా ఉండాలి. ఇంకో స్టేజ్ పెరగొద్దు, జరిగిన డ్యామేజ్ నయం అయిపోవాలి. జస్ట్ పెయిన్ మేనేజ్ అవ్వడం కాదు, నయం అయిపోవాలి. అది పూర్తిగా నాన్ సర్జికల్గా దాన్ని కరెక్షన్ చేసుకోవాలి, అది నయం అయిపోయి నార్మల్ లైఫ్కి వచ్చేయాలి. సో అలాంటి అద్భుతమైన వైద్యం ఆప్షన్ ఎంతమందికి తెలుసు ఉందని తెలియక ఎంతమంది ఇంకా అలాగే ఇంకా పెయిన్ కిల్లర్స్ వేసుకోవడము, అనవసరంగా సర్జరీలు చేయించుకోవడం, జీవితాలు పాడు చేసేసుకుంటున్నారు. ఇప్పుడు ఆస్ట్రియో ఆర్థరైటిస్లో మనం చూసుకుంటే కనుక జాయింట్స్, కీళ్లలో ఎక్కువగా పెయిన్ అనేది వస్తూ ఉంటుంది కదా. ఫస్ట్ ఏ పార్ట్స్ అనేవి ఎక్కువగా దీనికి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయండి? అది ఈజీగా చెప్పాలంటే మన మోకాళ్ళు, బ్యాక్ పెయిన్, మెడ నొప్పి, ఇవి ఫాస్ట్గా ఫోర్మోస్ట్ మనం తొందరగా వచ్చే ఈజీగా అంటే చెప్పుకోవచ్చు ఈ సైట్స్లో. అంటే కీళ్ళవాతం అలాంటి స్పెషల్ కండిషన్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళ ఇమ్యూనిటీయే కంప్లీట్గా ఆపోజిట్గా వర్క్ చేస్తుంది. సో చిన్న చిన్న ఎముకలు కూడా నొప్పులు అవుతాయి, బెండ్ అయిపోతూ ఉంటాయి. స్టేజ్కి రావాలంటే అంత ఈజీగా చాలా టైం పడుతుంది కదండి? అర్థం కాలేదు. అంటే
బోన్స్ అనేవి బాగా గట్టిపడిపోయి వంకర తిరిగిపోయే స్టేజ్కి వెళ్ళాలంటే అది క్రానిక్ స్టేజ్. సో స్టార్టింగ్లోనే ఎలా ఉంటుంది, క్రానిక్లోకి ఎలా మారుతుంది? ఇప్పుడు కీళ్ళవాతం పరంగానే చూసుకుంటే స్టేజెస్ వైజ్ ఉంటాయి. వాళ్ళకి ఇనిషియల్గా చిన్న చిన్న జాయింట్స్లో వాపులు నొప్పులు అనేవి వస్తాయి. తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా అట్లనే డ్యామేజ్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుకొని లోపల డ్యామేజ్ ఆపట్లేదు. ఒకవేళ ఆ టైంలో ఆక్యుపంక్చర్ ద్వారా ట్రీట్మెంట్ తీసుకున్నారనుకోండి, అది ఎంతకాలం పనిచేస్తుంది అంటారు? ఆక్యుపంక్చర్ అండ్ ఫంక్షనల్ మెడిసిన్ కాంబినేషన్లో మనం చేస్తే లోపల ఉన్న ఇమ్యూనిటీనే మార్చేయచ్చు. ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ అనే వ్యవస్థ మనం పుట్టాక డెవలప్ అయ్యే వ్యవస్థ. సో మళ్ళీ అది కొత్తగా డెవలప్ చేసుకోవచ్చు. సో ఆక్యుపంక్చర్ ట్రెడిషనల్ మెడిసిన్ ద్వారా జరుగుతుందండి. ఇది లేటెస్ట్ రీసెర్చ్ అప్రూవ్ అయ్యింది. అది ఆల్రెడీ ఇప్పుడు పేటెంట్ అండ్ మెడిసిన్స్లో ఉన్నాయి. అండ్ మా దగ్గర బోల్డ్ అన్ని రొమాటిక్ ఆర్థరైటిస్ పేషెంట్స్ కంప్లీట్ క్యూర్ అయ్యి 10 years 15 years దాటినా వాళ్ళకి మళ్ళీ సమస్య రాలేదు. అండ్ లాస్ట్ స్టేజ్లో ఉండి అన్ని ఎముకలు ఫ్యూజ్ అయిపోయిన వాళ్ళు కూడా వాళ్ళకి నొప్పులు తగ్గిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పొజిషన్కి వచ్చారు. అండ్ మెడిసిన్స్ నుంచి కూడా పూర్తిగా దూరం అయ్యారు. సో అక్యుపంక్చర్లో మీకు సైటోకైన్ స్ట్రామ్ని కంట్రోల్ చేయొచ్చు. అంటే ఈవెన్ ఆటో ఇమ్యూనిటీని కంట్రోల్ చేసే వైద్యం అక్యుపంక్చర్లో కూడా ఉంది. ఫంక్షనల్ మెడిసిన్లో అయితే ఇమ్యూన్ సిస్టమ్ని మార్చేయచ్చు పూర్తిగా. గట్ హెల్త్, ఇమ్యూన్ సిస్టమ్ ఈ రెండు వ్యవస్థల్ని మార్చేసి మళ్ళీ ఒక హెల్తీ వ్యవస్థను తయారు చేసుకోవచ్చు. అక్యుపంక్చర్ ద్వారా ఏం చేయొచ్చు అంటే ఎక్కడైతే బ్లాకేజెస్ క్రియేట్ అయినాయి, అక్కడ సర్క్యులేషన్ సరిగా అవ్వట్లేదు, సో ఆ బ్లాకేజెస్ ఓపెన్ చేయొచ్చు. ఎక్కడైతే నరాలు బాగా కంప్రెస్ అయిపోయినాయి, దానివల్ల వాళ్ళకి రేడియేటింగ్ పెయిన్స్ వస్తున్నాయి, ఆ డీకంప్రెస్ చేయొచ్చు. అంటే శస్త్రచికిత్స లేకుండానే నాన్ సర్జికల్గానే ఈ ప్రొసీజర్స్ అన్ని చేయొచ్చు. అంటే ప్రతి కండిషన్ని మనం క్యూర్ చేయొచ్చు. అంటే ఇప్పుడు 5th స్టేజ్లో 50% అనుకోవచ్చు. బట్ ఆల్మోస్ట్ 4th స్టేజ్ అయితే పర్ఫెక్ట్గా చేయొచ్చు. అయితే మేము కూడా చెప్పేది ఏంటంటే మీరు 3rd స్టేజ్ అంటే ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఎవరు పట్టించుకోరు. అట్లీస్ట్ 3rd స్టేజ్ ఫస్ట్ అటెంప్ట్. ఇప్పుడు చాలామందికి తెలిసిన తెలివి ఏంటంటే ఇప్పుడున్న జనాలకి బాగా ఎడ్యుకేటెడ్కి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. ఫస్ట్ అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అక్కడ కొంతకాలం చెప్పులు అరిగిపోయాక అప్పుడు ఎత్తుకుతారు హోమియోపతి వెళ్దామా, ఆయుర్వేదం వెళ్దామా. ఫస్ట్ వెళ్ళాల్సింది మీరు ఇక్కడ, అక్కడ కాదు. ఎమర్జెన్సీలో మీరు విషంతోనైనా ప్రాణాన్ని కాపాడుకోవాలన్నప్పుడే మీరు అలోపతిలో వెళ్ళాలి. అంతేగాని ఆరోగ్యంగా ఉండాలి, అనారోగ్యం తగ్గించుకోవాలి, పూర్తిగా మూలాల నుంచి నయమై మళ్ళీ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే అప్పుడు మీరు ట్రెడిషనల్ మెడిసిన్ ఫాలో అవ్వాలి ఫస్ట్. సో WHO అదే చెప్తుంది ప్రాథమిక చికిత్స. అయితే ఈ వైద్య విధానాలని ఫాలో అవ్వాలి అని అంటే కనుక వాళ్ళకి చాలా మంది ఆలోచిస్తారు, ప్రాసెస్కి చాలా లేట్ అవుతుంది తగ్గడానికి, సో మేము అంత వెయిట్ చేయలేము అనేది వాళ్ళ ఆలోచన. సో అందుకని అలోపతికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. డాక్టర్ గారు, ఇప్పుడు ప్రతి జబ్బుకి లేదా వ్యాధికి చాలా రకాల వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరేం చెప్తున్నారు, ట్రెడిషనల్గా మనం మెడిసిన్ వాడుకుంటూ ఉండాలి, లేకపోతే ఆక్యుపంక్చర్ ద్వారా తగ్గించుకోవచ్చు అని అంటున్నారు. సో ఈ ప్రాసెస్కి ఎక్కువ టైం పడుతుంది. అల్లోపతి లేకపోతే మిగతా వైద్య విధానాలు ఏమన్నా తక్కువ టైంలో ఆ పెయిన్ నుంచి అయితే రిలీఫ్ వచ్చేస్తుంది. సో చాలా మంది అనుకుంటారు మాకు ఇన్స్టెంట్ రిలీఫ్ కావాలని చెప్పి. సో దీంట్లో కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఎలా ట్రీట్మెంట్ అనేది ఉంటుంది? సో దీంట్లో ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాథమిక చికిత్స నుంచే ట్రెడిషనల్ మెడిసిన్ పెట్టాలి అని ఆల్రెడీ గైడ్ లైన్స్ మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. ఇప్పుడు సెకండ్ లీడింగ్ ప్రాక్టీస్ వరల్డ్ వైడ్ అంత అవేర్నెస్ వచ్చింది. సో ఇప్పుడు ఏం లేదు, మీకు అదే ఇప్పుడు ప్రాథమిక దశలో మనం పేషెంట్ వెళ్ళాడు, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్తో వెళ్ళాడు కదా, చాలా చిన్న మైన్యూట్ ప్రాబ్లమ్స్తో నాకు హెడేక్ వచ్చింది, నడుము పట్టేసింది, లేదా చిన్న చిన్న ఇష్యూస్, లేదా జ్వరము, లేదా కాఫ్ వచ్చింది, చిన్న చిన్న ఇష్యూస్ ప్రాథమిక చికిత్సలో, వైరల్ ఫీవర్స్. సో ఇప్పుడు ఒకవేళ దాన్ని ప్రాథమిక చికిత్సలో మనం ఎలా వైద్యం చేస్తాం అలాంటి కండిషన్స్కి? సో ఇక్కడైతే యాంటీబయాటిక్స్ ఇస్తారు. మనం యాంటీబయాటిక్స్ హర్బల్ యాంటీబయాటిక్స్ ఇస్తాం, న్యాచురల్, పసుపు లేకపోతే తేనె, అల్లము ఇలాంటి ఫుడ్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి తీసిన యాంటీబయాటిక్స్ ఇస్తాయి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎలాంటి యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాదు. అండ్ యాంటీబయాటిక్స్తో పాటు ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తాం, అది అలోపతిలో ఇవ్వరు. సో ఇమ్యూన్ బూస్టర్స్ ఇస్తాం. సో దానివల్ల ఇమ్యూనిటీ బూస్ట్ అయ్యి మళ్ళీ రికరెంట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా అవుతుంది. సో ఇన్ఫెక్షన్స్ డిసార్డర్స్ మనం ఆ విధంగా ట్రీట్ చేయొచ్చు. ఇప్పుడు కాఫ్ వచ్చింది, ఆ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్ అయితే మనం ఏం చేస్తాం, ఒకవేళ ఫీవర్ వచ్చింది అనుకోండి, తిప్పతీగా మనం పారాసిటమాల్ కంటే కూడా బెస్ట్ మెడిసిన్. సో తిప్పతీగా సంబంధించిన ఎక్స్ట్రాక్ట్స్ అవి తీసుకుంటే చాలా క్రానిక్ వైరల్ ఫీవర్స్ కూడా తగ్గిపోతాయి. పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే మీరు డెంగ్యూ లాంటి ఫీవర్స్ కూడా
వాళ్ళ మెడిసిన్ రెస్పాండ్ అవుతుంది. మనకి పపాయ వాళ్ళు కూడా ఇప్పుడు పపాయ లీఫ్ ఎక్స్ట్రాక్ట్సే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో వైరల్ ఫీవర్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్కి మనం ఈ విధంగా చేస్తాం. ఒకవేళ నొప్పులే వచ్చాయనుకోండి, పెయిన్ కిల్లర్స్ బదులుగా ఏం చేస్తాము, అక్యుప్రెషర్, కప్పింగ్ థెరపీ, తర్వాత ఈ కైరోప్రాక్టిక్, ఇలాంటి ఎన్నో టెక్నిక్స్ ఉన్నాయి. ఇన్స్టెంట్ కొన్ని సెకండ్స్లోనే పెయిన్ అనేది అప్పటిదప్పుడే స్పాట్లు తగ్గించు. అండ్ ఇలాంటి పెయిన్ కిల్లర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు. సో WHO ప్రాథమిక చికిత్సలో ఈ విధంగా ఉంటే మొక్క దశలోనే తుంచేయాలి రోగాన్ని, పెంచి పోషించొద్దు. అదే అలోపతిలో ఏం చేస్తారు, సిమ్టమ్స్ని మాత్రమే సప్రెస్ చేసి రోగాన్ని పెంచి పోషిస్తారు. సో దానివల్ల ఏమవుతుంది, మెల్లిగా వాళ్ళకి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చేస్తాయి, జీవనశైలి పెద్ద పెద్ద వ్యాధులు లేదా పెద్ద ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు అదే మనం కంపేర్ చేసుకుందాం. సెకండ్ లెవెల్లో ఒకవేళ ఉందనుకోండి, వస్తే ఎలాంటి మెడిసిన్ ఉంటుంది, దీర్ఘకాలికంగా వాళ్ళు హార్మ్ఫుల్ మెడిసిన్స్ వాడుకుంటూ ఉండాలి. షుగర్ వచ్చింది ఎప్పటికీ మెడిసిన్ వాడుతూనే ఉండాలి, బీపీ వచ్చింది ఎప్పటికీ మెడిసిన్ వాడుతూనే ఉండాలి. అదే ఈ ట్రెడిషనల్ మెడిసిన్లో ఏ విధంగా ఇస్తాం ఈ జీవనశైలి వ్యాధులకి, ఫస్ట్ జీవనశైలి కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు షుగరే ఉంది, షుగర్ పెరిగే ఆహార పదార్థాలు తినకండి, పూర్తిగా ఆపేసేయండి. గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకొని తినండి, దానివల్ల మీ బాడీలో షుగర్ లెవెల్సే పెరుగు. సో పెంచాలి ఎందుకు, తగ్గించాలి ఎందుకు మెడిసిన్ వేసి, ఎందుకంటే పంది ప్యాన్క్రియాస్లో తయారైన ఇన్సులిన్తో మీకు టాబ్లెట్ చేసి ఇచ్చారు, దాని శరీరం మీ శరీరం ఒకటే కాదు. సో స్టార్ట్ చేసిన వెంటనే అయితే మనం ఏ మెడిసిన్ లేకుండానే వాళ్ళకి కంప్లీట్గా రివర్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు లేదనుకోండి, ఆల్రెడీ మా దగ్గర కొన్ని అట్లీస్ట్ 1 year 2 years 5 years మెడిసిన్స్ వాడి వచ్చారంటే సడన్గా ఆపలేము, ఎందుకంటే వాళ్ళ బాడీ దాని మీద రన్ అవుతుంది. ఏమవుతుందంటే బాడీ ప్రాసెస్ దానికి అడాప్ట్ అయిపోతుంది. సో డిపెండ్ అయిపోయింది కాబట్టి సడన్గా మనం స్విచ్ ఓవర్ అవ్వమని చెప్పాం. మెల్లిమెల్లిగా జీవనశైలిని కరెక్ట్ చేసుకుంటాము, దానివల్ల క్రియేట్ అయిన టాక్సిన్స్ని క్లియర్ చేస్తాం. ఎందుకంటే అవి అలాగే కంటిన్యూ అవుతున్నాయి అనుకోండి, వాళ్ళకి డయాబెటిక్ రెటినోపతి అంటే వెంట్రుక మందం, రక్తనాళాలన్నీ పాడైపోతాయి వాళ్ళ శరీరంలో, పాయిజన్ అయిపోయి. సో రెటినోపతి, నెఫ్రోపతి, న్యూరోపతి, కార్డియోమయోపతి, ఇలాంటి ఎన్నో కాంప్లికేషన్స్ డెవలప్ అవుతాయి. సో ఫస్ట్ ఆ టాక్సిన్స్ని రిమూవ్ చేసి ఆ కాంప్లికేషన్స్ని కరెక్ట్ చేసుకుంటూ, లోపల ఒకవేళ ప్యాన్క్రియాస్ డీజనరేట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ రీజనరేట్ చేస్తూ, మెల్లిమెల్లిగా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినుకుంటూ మెల్లిమెల్లిగా టాబ్లెట్స్ నుంచి, ఇన్సులిన్ నుంచి బయటికి తీసుకురావచ్చు. మరి మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఇప్పుడు ఆస్ట్రియో ఆర్థరైటిస్తో సఫర్ అవుతున్న పేషెంటే వచ్చారనుకోండి, సో ఒక 1 year ట్రీట్మెంట్ తీసుకున్నారు, లేదా 6 months or 1 year ట్రీట్మెంట్ తీసుకున్నారు, తగ్గింది, పెయిన్ తగ్గింది, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, బాగానే ఉంది, నెక్స్ట్ స్టేజ్కి కూడా వెళ్ళలేదు, బాగుంది. ఆ తర్వాత ఎవరైతే వాళ్ళ లైఫ్ స్టైల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారో మళ్ళీ ఇలాంటివి రిపీట్ అవుతూనే ఉంటాయి కదా, మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకోవడమే. పేషెంట్కి మేము చాలా క్లియర్గా మా దగ్గర వస్తే మినిమం 1/2 hour 40 minutes కన్సల్టేషన్ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ జీవనశైలి వ్యాధులు అన్నప్పుడు వాళ్ళ జీవనశైలిని అర్థం చేసుకోవాలి, పూర్తిగా వాళ్ళని డయాగ్నోస్ చేయాలి, కంప్లీట్గా మెడికల్ డయాగ్నోసిస్ చేయాలి, వాళ్ళని ఇంటర్నల్గా ఫంక్షనల్గా కూడా డయాగ్నోస్ చేయాలి, అండ్ పేషెంట్కి గైడెన్స్ కూడా ఇవ్వాలి. సో పేషెంట్కి క్లియర్గా చెప్తాం, సర్వీసింగ్ అయిపోయింది, మీరు రికవర్ అయిపోయారు, బట్ మెయింటెనెన్స్ ఎవరి బాధ్యత, పేషెంట్ బాధ్యత, డాక్టర్దో, WHOదో, గవర్నమెంట్దో, ఇన్సూరెన్స్ కంపెనీస్ బాధ్యత కాదు, మీ బాధ్యత. 90% రోగాలు, మరణాలు జరుగుతుంది జీవనశైలి వ్యాధులు అంటే డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, ఇమ్యూనిటీ, ఈ 4 ఎలా మెయింటైన్ చేయాలనేది వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇస్తాం. ఓకే. సో వాళ్ళు ఇప్పుడున్న డిసీజ్ రికవర్ అవ్వడానికి వాళ్ళకి అది ఎట్లా ఉపయోగపడుతుందో, రేపు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ వాళ్ళు అదే జీవనశైలిని మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి 90% రోగాలు రావట్లే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్, నాకు ఓల్డ్ పేషెంట్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇప్పటికి కూడా హెల్తీగా ఉన్నారు, వాళ్ళు వేరే పేషెంట్స్ పరిచయం చేయించడానికి నా దగ్గరికి వస్తున్నారు. సో వాళ్ళు చెప్తున్నారు నాకు, పేషెంట్ కేర్ టేకర్స్ వాళ్ళు చెప్తున్నారు, సార్ అద్భుతంగా 30-40 years నుంచి సఫర్ అయ్యాను మైగ్రేన్ హెడేక్స్తో, సర్వైకల్ స్పాండిలైటిస్తో, మీ దగ్గరకు వచ్చి ఇప్పుడు 17 years అయిపోయింది, తన ఏజింగ్ ప్రాసెస్ కూడా స్లో డౌన్ అయిపోయింది, చాలా హెల్తీగా ఉంది, చాలా వైబ్రెంట్గా ఉంది, చిన్న డిస్టర్బెన్స్ లేదు ఇప్పటి వరకు కూడా. ఎందుకు, వాళ్ళు పాటిస్తున్నారు. అయితే ఈ ప్రాబ్లంకి సంబంధించి, ఆస్ట్రియో ఆర్థరైటిస్ ప్రాబ్లంకి సంబంధించి ఒకసారి ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఉంటే మంచిది? ఒకటి మీకు ఆల్రెడీ చెప్పినట్టు ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఇప్పుడు మనం తినే ఏమంటారు వెజిటేబుల్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, ఇవన్నీ ఔషధ అంటే మొక్కల నుంచి వచ్చిన ఆహార పదార్థం. అది మీట్ బేస్డ్ లేదా యానిమల్ బేస్డ్ ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో ఎవరు తినాలి ఎవరు తినకూడదు అనేది నిర్ధారించుకోవాలి. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ వైజే మనం మనుషుల్ని విభజిస్తే కొందరికి వీక్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంది, కొంతమందికి బ్యాలెన్స్డ్ ఇమ్యూనిటీ ఉంది,
కొంతమందికి ఎలర్జీ లేదా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నాయి. ఈ ఎలర్జీ ఈ ప్లాంట్ బేస్డ్ గా తీసుకుంటే కనుక అసలు ఏ ఫుడ్ ఐటమ్ తీసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎముకలకి సంబంధించి? అన్నిట్లో అన్ని రకాల పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 to 9, 12 to 1 లంచ్, 6 to 7 డిన్నర్. ఫస్ట్ ఈ సెరికార్డియన్ రిథమ్స్ అంటాం. అంటే టైంకి తినాలి, టైంకి పడుకోవాలి, టైంకి లేవాలి. ఎందుకంటే బాడీ సెల్ఫ్ రిపేర్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. డీజనరేటివ్ చేంజెస్ అనేవి చాలా ఎర్లీ స్టేజ్ లో వచ్చేస్తున్నాయి. ఇవే కారణాలు. సో దాంట్లో మనము ఎక్కువగా చాలా మందికి రికమెండ్ చేసేది ఏంటంటే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ ఏంటి సార్ అంటే నేను వాళ్ళకి చెప్పేది ఫ్రూట్స్. అన్ని రకాల ఫ్రూట్స్. ఇవాళ తిన్న ఫ్రూట్ రేపు తినకండి, ఎందుకంటే ఫ్రూట్స్లో కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. నేను రోజు మామిడికాయ తింటా, నేను రోజు పప్పాయ తింటా, ఓవర్ హీట్ అయిపోతుంది. సో అదే నేను రోజు జామకాయ తింటా అంటే రోజు కూల్ అయిపోతుంది, బాడీలో డాంప్నెస్ పెరిగిపోతుంది. ఇవాళ తిన్న ఫ్రూట్ రేపు తినకండి. ఇప్పుడు చాలా మందికి ఫ్రూట్స్ ఎప్పుడు తింటున్నారు, హాస్పిటల్లో పడ్డాక తీసుకెళ్ళి ఇస్తున్నారు ఫ్రూట్స్. కాదు, ముందు నుంచే తినండి, ఆరోగ్యం బాగుంటుంది కదా. సో 7 to 9 బ్రేక్ఫాస్ట్. లేదు సార్ నేను ఫ్రూట్ తిని ఉండలేకపోతున్నాను అంటే ఓకే, ఫ్రూట్ అప్పుడప్పుడు నువ్వు బ్రేక్ ఇచ్చినట్టు ఉంటుంది నీ డైజెస్టివ్ సిస్టమ్కి, ఎందుకంటే 1 అవర్లో అరిగిపోతుంది. సో నీ డైజెస్టివ్ సిస్టమ్కి చాలా మేలు చేసినట్టు అవుతుంది. సో వీలైనంత మటుకు ఎప్పుడు అవకాశం దొరికినా ఫ్రూట్ తిని ఉండు. నువ్వు రెగ్యులర్ టైంలో బ్రేక్ఫాస్ట్ చేయి, ఈజీగా డైజెస్ట్ అయ్యి ఫుడ్స్ తిను. సో అది 12 to 1 లంచ్, 6 to 7 డిన్నర్. ఫస్ట్ మీరు సలాడ్స్ తినండి, ఎందుకంటే మనం పూర్తిగా ఓవర్ కుక్డ్ ఫుడ్ తింటున్నాం. సో మనకు పోషకాలు సరిగా అందట్లేదు. డైజెషన్ ప్రాసెస్లో కూడా ఓవర్గా ఆయిల్స్, ఫ్రైడ్ ఫుడ్స్ ఇవన్నీ తినేసేయడం వల్ల డైజెషన్లో కూడా ఇబ్బంది అవుతుంది. సో అదే ఏదైనా సరే ప్రాబ్లం ఏదైనా మనం లైఫ్ స్టైల్ అనేది సరిగ్గా ఉంచుకోకపోవడం వల్లనే క్రియేట్ అవుతుంది అంటున్నారు. కాబట్టి చక్కటి ఫుడ్ తీసుకోవాలి, టైం టు టైం, ఏ టైంకి ఏది తినాలో అది తినాలి, చక్కగా నిద్రపోవాలి, కరెక్ట్గా 7 hours 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటూ కావాల్సిన జాగ్రత్తలు కనుక తీసుకుంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒకవేళ వచ్చినా కూడా న్యాచురల్ వేలో ట్రెడిషనల్ మెడిసిన్ త్రూ కానీ లేకపోతే ఆక్యుప్రెషర్ ద్వారా కానీ మ్యాక్సిమం వచ్చే జబ్బులన్నీ కూడా రికవరీ అవ్వచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.